మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్నారు. తుపాకులతో అమాయకులను చంపిన వారితో చర్చలు ఉండవన్నారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ అని, మావోయిస్టులు మందుపాత్రలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారన్నారు. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపారని, తుపాకీ వీడనంత వరకు చర్చల ఊసే ఉండదన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని, మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నారని, కానీ మావోయిస్టులతో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవని తేల్చి చెప్పారు. కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకన్న సంజయ్ పాస్పోర్ట్ లేని విదేశీయులను గుర్తించి పంపుతున్నామన్నారు. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పకుండా అన్ని రాష్ట్రాలకు ఆల్రెడీ కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. వీసా గడువు ముగిసినటువంటి, వీసాలు లేకుండా, పాస్పోర్ట్ లేకుండా ఎవరైతే ఉన్నారో అందరినీ పంపించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంలో చాలా సీరియస్ నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో తూతూ మంతంగా తాగుతున్నది. ఇప్పటికి చాలామంది పాస్పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. వారు రోహింగ్యాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. నేను రిక్వెస్ట్ చేసి ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, దయచేసి దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడండి. ఇది హిందూ ముస్లిం మతం కోణంతో చూసే ప్రయత్నం చేయకండి. మీరు మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డగా మారుతుంది. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న చూసాను నేను, ఏది ముఖ్యమంత్రి గారి మాటలు చూసాను నిన్న, ఏది ఆపరేషన్ కగారు విషయంలో. ఇప్పుడు వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తూ ఉంటారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. ఈ ప్రభుత్వం మీ పార్టీని నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టుల నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి తెలంగాణలో ఆపరేషన్ కగార్ పై రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మావోయిస్టులతో చర్చలు జరపాలన్నదే తమ ఆలోచనని, హింస దేనికి పరిష్కారం కాదని సీఎం రేవంత్ చెప్పుకొస్తున్నారు. అటు మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని బండి సంజయ్ కామెంట్ చేశారు. అమాయకులను పొట్టన పెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవని బండి సంజయ్ తేల్చి చెప్పారు. మరోవైపు కర్రెలగుట్టలో కాల్పుల మోత మోగుతూనే ఉంది. భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తూనే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, ఓవైపు మావోయిస్టులతో చర్చలు జరపాలని కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ పట్టుబడుతున్నది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హింసకు ఎక్కడ తావు ఉండదు అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన పెడుతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కూడా అదే రకమైనటువంటి ప్రతిపాదన పెడుతున్నారు. ఎక్కడ కూడా నక్సలైట్లకు హాని చేయకూడదు, ఎందుకంటే నక్సలైట్లే చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా శాంతి చర్చలు జరపాలనేది కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదన పెడుతున్నారు. అయితే దీంతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఈ రోజు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులతో చర్చలు జరపబోము, మావోయిస్టులు తుపాకులను వీడినంత కాలము వాళ్ళతో చర్చలు ఉండవు, తుపాకులను పక్కన పెట్టి వచ్చి చర్చలు జరిపితే అప్పుడు చర్చలు జరుపుతాము, తుపాకులు చేతిలో పట్టుకొని చర్చలు జరపమంటే ఎలా జరపాలి అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అసలు మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు పోటీ పడి ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ నక్సలైట్లతో చర్చలు జరపాలనేది కూడా ప్రతిపాదన తీసుకురావడం విడ్డూరంగా ఉందనేది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే నక్సలైట్ల పైన నిషేధము విధించింది. అంతేకాకుండా ఎలాంటి చర్చలు జరపకుండా నిషేధాన్ని చేసింది కూడా కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేత, మాజీ స్పీకర్ శ్రీపాదరావును కూడా నక్సలైట్లే పొట్టన పెట్టుకున్నారు. శ్రీపాదరావు అజాత శత్రువు, అలాంటి నాయకుడిని కూడా పొట్టన పెట్టుకున్నారు, అలాంటి నాయకుడిని కూడా చంపేశారు. మరి రేవంత్ రెడ్డి, కేసీఆర్ సమాధానం చెప్తారా అనేది కూడా ప్రశ్నించారు. అయితే నక్సలైట్లు ముసుగులో, మావోయిస్టుల ముసుగులో అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలను అందరినీ కూడా హతమర్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా
చర్చలు జరిపే అవకాశం లేదు, ఛాన్సే లేదనేది కూడా కుండబద్దలు కొట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేసినట్టు తెలుసు. దీంతో ఇక కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో చర్చలు జరపదని ఒక క్లారిటీ అయితే వచ్చింది. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.